రేవంత్ రెడ్డి గారి పైన ఇటు పాడి కౌశిక్ రెడ్డి గారు కూడా కొన్ని విమర్శలు చేయడం చూస్తున్నాం సార్. అంటే ఓటుకు నోటు కేసు ఇది ఎండింగ్కి వచ్చేసింది, ఇంకో 6 నెలల్లో ఆయన జైలు శిక్ష అనుభవించబోతున్నారు, జైలు శిక్ష పెడతారు అని కూడా అన్నారు సార్. మరి దీంట్లో నిజం ఉందా? అసలు వెళ్ళే ఛాన్స్ ఏమైనా ఉందా? మీకు తెలియదమ్మా, కళ్ళకు కనపడ్డట్టు ఆయన వాయిస్, ఆ క్యాష్ అన్ని రోడ్డుకి కనపడ్డాయి కదా. అది ఛార్జ్ షీట్ వేయాలి, వేశారు. అది చట్టం దాని పని చేస్తుంది. సీఎం అయినా ఇంకోటైనా కాదు, జార్ఖండ్ సీఎం లోపల వెళ్ళా ఇప్పుడు, జయలలిత వెళ్ళలేదా, లాలూ ప్రసాద్ వెళ్ళలేదా? ఈ సీఎంలు గీఎంలు అనే వాళ్ళకి చట్టం ఏమో సపరేట్ కాదు, ఎవరైనా వెళ్ళాలి తప్పదు. రెడ్డిగా దొరికాడు, కాలం మనకు చట్టంలో ఉన్న దీనివల్ల ప్రొలాంగ్ అయింది. ఇప్పుడు రేపు వస్తుంది, చట్టం దాని పని చేసిపోద్ది. లోపలికి వెళ్ళాల్సి వస్తే వెళ్ళాల్సి తప్పదు. మన చంద్రబాబు వెళ్ళి కూర్చోలేదా? ఇవన్నీ వీళ్ళేమీ ఎస్కేప్ అవ్వలేరు. ఏదో అది చేస్తావు కేసీఆర్ పెట్టు, లోపల దమ్ముంటే లోపల పెట్టి చూడు, దమ్ముంటే కేసీఆర్ని లోపల పెట్టి చూడు, అరెస్ట్ చేసి చూడు, ఏమవుద్దు. ఆయన తిరగనివ్వను, ఆయన చంపేస్తారు. ఏంటి కేసీఆర్ మీద చేయిపడి కేసీఆర్ని చంపి మీరు బతకగలరా? మీ పార్టీ మనగలరా? ఇది రాష్ట్రంలో మీరు ఉండగలరా? ఏం ఒళ్ళు పొగరు మాటలు, బుద్ధి జ్ఞానం లేని మాటలు. ఎన్టీఆర్ని చంపుతారా? కేసీఆర్ని చంపుతారా? కేసీఆర్ బెచ్చబెత్తుకోవాలా? కేసీఆర్ కంచరగాడిదా? మనుషులు మాట్లాడేటప్పుడు నా కడుపుకు అన్నం తినే మాటలు మాట్లాడాలి. ఆయన వయసు ఎంత, ఆయన అనుభవం ఎంత, ఆయన రాజకీయాలు దిగినప్పుడు నువ్వు నిక్కర్లు వేసుకుని గోళీలు ఆడుతూ ఉన్నావేమో. మనిషి రాజకీయాలకు మాట్లాడు, వ్యక్తిగతంగా మనిషిని దూషించే స్థాయి అంటే అది అతని లక్షణం. అదే కాంగ్రెస్ యొక్క డిఎన్ఏ అదే. కాంగ్రెస్ అక్కడ ఢిల్లీలో చూస్తున్నాం కదా, రాహుల్ గాంధీ నోటికి వచ్చేది వాగుతాడు, తర్వాత క్షమాపణలు చెప్తాడు. ఇవాళ కూడా కోర్టులో ఉంది, అమిత్ షా మీద మాట్లాడిపోయారు కోర్టులో. ఇప్పుడు అక్కడికి వెళ్ళి క్షమాపణ చెప్తాడు. అంటము, కోర్టుకు వెళ్ళడం, క్షమాపణ చెప్పడం, ఇది వీళ్ళ అలవాటు. ఇది అదే లక్షణం, ఆ డిఎన్ఏ కదా. ఏదో వాగుడు వాగడం, తర్వాత రేపు క్షమాపణ చెప్తాడు. మనుషులకి పదవిలో కూర్చున్నామంటే ఆ పదవికి అలంకారంగా ఉండాలి, ఆ పదవికి అవమానం తెచ్చేలా ఉండకూడదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రస్తుతం కనీసం ఏమనిపిస్తుందంటే, కాంగ్రెస్ వాళ్ళైనా బుద్ధి తెచ్చుకొని ఈ రేవంత్ రెడ్డిని తప్పించి బట్టి విక్రమార్కో లేదా ఉత్తమ్ కుమార్ కాస్త డీసెంట్గా డిగ్నిఫైడ్గా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎవరినైనా ముఖ్యమంత్రిని చేసుకుంటేనే కాస్త పార్టీ గౌరవం మిగులుతుంది, కొన్నాళ్ళన్నా ఉంటుంది. ఇదే పద్ధతిలో రేవంత్ రెడ్డి సీఎంగా ఉండి కంటిన్యూ అయితే ఈ ఎంపీ ఎలక్షన్లు అయిన తర్వాత రేవంత్ రెడ్డి అనేవాడిని వాళ్ళ పార్టీ వాళ్ళే పక్కన కూర్చోబెడతారు. ఎందుకంటే పార్టీ భ్రష్టు పట్టిపోతుంది ఇతని వాగుడు, ఇతని మాటల వల్ల. పార్టీ వాళ్ళే పక్కన పెట్టేస్తారు. సార్, ఇప్పుడు ఏపీలో కూడా కాంగ్రెస్ పార్టీ పాగా వేయడానికి ప్రయత్నిస్తుంది సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో ఒక భారీ బహిరంగ సభ కూడా నిర్వహిస్తున్నారు. మరి ఎలా ఉండబోతున్న ఏపీ అని పెద్దగా నవ్వాలి. ఏపీలో కాంగ్రెస్ హవా, ఇక్కడేదో పెద్ద రేవంత్ రెడ్డి చించితే వచ్చాడు అనుకున్నారు. హవా వల్ల రాలా. బీఆర్ఎస్ యొక్క ఒక క్యాలిక్యులేషన్లో ఒక చిన్న తప్పిదం వల్ల వచ్చారు మీరు. ప్రజలేమి మీరు ఆహా ఓహో అని అలా ఇక్కడేదో ఈయన పెద్ద పుడింగిలాగా అక్కడికి వెళ్ళి ఈయన పీకేది లేదు. ఊనే ఏదో వాకుడు. అక్కడ షర్మిల ఇక్కడ పెట్టింది మూత మూసుకుంది, రేపు అక్కడ మూసుకుంటుంది. అంతే తప్పితే షర్మిల వాగుడికి ఏమన్నా విలువ ఉందా? షర్మిల మాటలకి ఏమన్నా విలువ ఉందా? నిన్నటిదాకా నువ్వెందుకు కాంగ్రెస్ తిట్టావు? నిన్నటిదాకా తిట్టకుండా కాంగ్రెస్ని ఎలా తిట్టావు? మా నాన్నని దోషి ఎఫ్ఐఆర్లో పెట్టారని తిట్టావు. ఇవాళ ఏమైపోయింది? ఇవాళ ఎలా మరి నువ్వు సమర్థిస్తారు కదా? ప్రజలు నవ్వుకుంటున్నారు. ఈ అమ్మాయి ఏదో ఒక రకంగా తన ఉనికిని కాపాడుకుంటారు తప్పితే అమ్మాయికి ఒక సిద్ధాంతమో ఒక విధానమో ఏమీ లేదు. అక్కడెందుకు పెట్టింది, అక్కడెందుకు మూసేసింది, ఇప్పుడు ఇక్కడ ఎందుకు వచ్చింది, ఇప్పుడు ఎందుకు ఇక్కడ మాట్లాడుతుంది, ఏమీ ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇదొక ఆల్రెడీ ఆంధ్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక కేఏ పాలకు అన్నయ్యలాగా ఉన్నాడు, కేఏ పాల్ బిగ్ బ్రదర్ లాగా ఉన్నాడు. ఇప్పుడు ఈవిడ కేఏ పాల్ సిస్టర్ లాగా తయారైంది. ఈ కేఏ పాల్ బ్యాచ్గా కామెడీ బ్యాచ్గా ఉందని ప్రజలు నవ్వుకుంటున్నారు. షర్మిలని అసలు అమ్మాయి, నీకు ఫ్యామిలీ గొడవలు ఉన్నాయా? కోర్టులో తెలుసుకో. ప్రజలకే సంబంధం? నీకు నీ అన్నయ్య గొడవ ఉంటే ప్రజలకే సంబంధం? ప్రజలకు కూడా తెలుసు నీకు నీ అన్నయ్య గొడవ ఏంటో. నువ్వు నీ భర్త వెళ్ళి ఒక 6 ఫైళ్ళు తీసుకెళ్ళి మీ సీఎం అవగానే 6 ఫైళ్ళు తీసుకెళ్ళి పెడితే నో అన్నాడు. నేను ఎందుకు కాదు సీఎం అయింది అన్నాడు. అందుకు నీకు కోపం.
మళ్ళీ రెండోసారి ప్రయత్నిస్తే చీపమ్మన్నాడు. ఇలాంటి విషయాలతో దాంతో నీకు కోపం, అది ప్రజలందరికీ తెలుసు. అంతేగాని ఈ ఆస్తులు కూడా ఉంటే కోర్టులో వేసుకో, సాక్షిలో వాటా ఉందంటే కోర్టులో వేసుకో, ప్రజలకే సంబంధం. అసలు నువ్వు వైఎస్ రాజశేఖర్ రెడ్డి వైఎస్ఆర్ అనడానికి పెట్టుకోవడానికి ఎక్కడిది హక్కు? నువ్వు పెళ్లి చేసుకున్నావు, పెళ్ళి అయిపోయింది, నీకు అనిల్ శాస్త్రి మొగుడు, నీ ఇంటి పేరు శాస్త్రి అవ్వాలి, అంతే కదా. నువ్వు అనిల్ శాస్త్రి అవ్వాలి. తండ్రి పేరు ఎట్లా వాడుకుంటావు, ఇంటి పేరు ఎట్లా వాడుకుంటావు? నీ ఆయన ఇంటి పేరు వాడుకోవాలి. అవి ఎప్పుడు వాడుకోవు? ఆయనకు విడాకులు ఇస్తే. నీ మూడుకు విడాకులు ఇచ్చేస్తే, నా మూడుకు విడాకులు ఇచ్చేసాను కనుక మా నాన్నది వాడుకుంటా అంటే తప్పులేదు. విడాకులు ఇవ్వలేదు కదా, ఉన్నావు కదా, మరి విడాకులు ఇచ్చేసావా? విడాకులు ఇవ్వనప్పుడు మరి మీ భర్త శాస్త్రిని పక్కన పెట్టి రెడ్డి అని ఎలా పెట్టుకుంటావు? ఇంటి పేరు ఆయన ఇంటి పేరు వదిలి వైఎస్ఆర్ అని ఎలా పెట్టుకుంటావు? ప్రజలు ఎన్ని నవ్వుకుంటారు. అంటే ఏదో రకంగా ఆ పేరు వాడుకుని బతికేద్దామని తప్పితే ఈ అమ్మాయి దగ్గర ఏమీ లేదు. మొగరాయిలాగా ఆడదానికి మగవేష వేసినట్టు మాట్లాడటం తప్పితే ఇంకేం లేదు. ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇక రేవంత్ వచ్చి పీకేది ఏముంది అక్కడ? రేవంత్కి అక్కడ 10 మంది కూడా రారు. జనాలు రావాలంటే కోట్లు లక్షలు ఖర్చు పెట్టుకుంటే కానీ రారు. రేవంత్ ఏమో పెద్ద తెలుసు, రేవంత్ నోరు, రేవంత్ దూలను, రేవంత్కి కొడాలని చెప్పేస్తాడు సమాధానం బాగా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సార్ ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీని, షర్మిల గారిని మాత్రం అసలు వాళ్ళ జోలి కూడా ఎక్కువ చేయట్లేదు. ఎందుకు ఊసులో లేని వాళ్ళ గురించి మనం అనవసరంగా మాట్లాడటం ఎందుకని? ఇప్పుడు ఊసులో లేదు, మీడియాలో కొంచెం తెప్పించుకో. చంద్రబాబు పవన్తో ట్రై చేశాడు, ఏదో అవుతుంది అనుకుంటే పవన్ లేస్తే మనిషి కాదంటే, లేస్తే అసలు మనిషే కాదు, పవన్ వేస్ట్ మెటీరియల్, అతని వల్ల ఉండేది పోతుంది కానీ కలిసి రాదని తెలిసిపోయింది. అది బీజేపీకి ఇక్కడ తెలంగాణలో తెలిసిపోయింది. అందుకని ఇప్పుడు మేము ఒంటరిగా అంటున్నారు బీజేపీ. మరి మొన్నటిదాకా పవన్ తోటి ప్రయాణం చేసరికి ఇప్పుడు ఎందుకు చేయట్లా? దెబ్బ తగిలింది. పవన్ తోటి ప్రయాణం అంటే డిపాజిట్లు కూడా రావని తేలిపోయింది. అందుకని మేము ఒంటరిగా ఇప్పుడు అన్నారు. ఇప్పుడు చంద్రబాబు ట్రై చేస్తున్నాడు, పవన్ తోటి ప్రయోజనం లేదు అని అర్థం. సో ఇంకోళ్ళని యాడ్ చేసుకోవాలి అని ఈ అమ్మాయిని వెనకాల నుంచి అక్కడ ఢిల్లీ వెళ్ళి బీజేపీ కాళ్ళు పట్టుకుని ఇవన్నీ ట్రై చేస్తున్నాడు. ఏమి ట్రై చేసినా ప్రజలు హర్షించరు, ప్రజలు ఈ కాంబినేషన్ని హర్షించరు, చంద్రబాబును నమ్మరు. కనుక అమ్మాయిని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. వీళ్ళని గురించి ఎందుకు మాట్లాడాలంటే వాళ్ళు ఏదో కూతలు వాళ్ళు కోస్తున్నారు కదా. పొద్దున్న లెగిస్తే వాళ్ళకి సైకిల్ గురించి సైకిల్ వాళ్ళ నోటబుట్ట సైకిల్ కన్నా సైకో ఎక్కువ వస్తారు. సైకిల్ గురించి మర్చిపోయారు అసలు. అంటే ప్రజలు మర్చిపోయారు కనుక వీళ్ళు మర్చిపోతున్నారు. కనుక వాళ్ళ గురించి ఏదో అవుతున్నారు కనుక, పొలిటికల్గా అపోనెంట్గా ఉన్నారు కనుక మాట్లాడాలి తప్పితే ఈ అమ్మాయిని గురించి మాట్లాడేది అవసరం ఉంది. ఊసులో లేదు, దాన్ని మనం అనవసరంగా ఊసులోకి తేవటం ఎవరో పట్టించుకోవట్లా. ఆ అమ్మాయిని అసలు ఒక లీడర్గాను అక్కడే రుద్రరాజు ఉన్నాడు మొన్నటిదాకా. ఎవరికైనా తెలుసా రుద్రరాజు? ఎవరికి ఇవాళ ఏదో ఈ అమ్మాయి పెట్టేదో డబ్బులు ఖర్చు పెడతాను ప్రెసిడెంట్గా ఏదో మొత్తానికి అంగీకారంతో ఇచ్చారు. వాళ్ళకి కాంగ్రెస్కి కుటుంబాల్లో విరోధాలు పెట్టడం వాళ్ళకి అలవాటు, చంద్రబాబుకి అలవాటు. ఆ కాంబినేషన్ కలిసింది. కుటుంబాల్లో చిచ్చు పెట్టడం, కుటుంబాలు విడదీయటం కాంగ్రెస్కి అలవాటు. అదే అలవాటు చంద్రబాబుకు ఉంది. కుటుంబాన్ని చీల్చే కదా, కుటుంబాన్ని విడదీసే కదా ఆయన ముఖ్యమంత్రి అయ్యించే. రామారావు వెన్నుపోటు పొడిచి కుటుంబాన్ని విడదీసి కదా. ఈ దౌర్భాగ్యపు లక్షణాలు కలిసినాయి. దాన్ని ప్రజలు బాగా తెలుసు, ప్రజలు బాగా గుర్తించారు. వీళ్ళని ప్రజలు క్షమించరు, అంగీకరించరు, తరిమి కొడతారు అంతే. 2024 ఎన్నికల్లో చంద్రబాబును మళ్ళీ రానివ్వరు. అయిపోయింది. ఆయన అనగనగా ఒక చిత్తూరు జిల్లా అనవనగా ఒక నాయకుడు కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్ సంజయ్ గాంధీకి కాళ్ళు పిసుకుతూ బతికి అక్కడి నుంచి ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యి ఆ తర్వాత ఎన్టీఆర్కి అల్లుడై ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచి ఇలా చెప్పుకునే ఒక చరిత్రగా ఉంటుంది. సార్ ఇక మొన్న వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభ మన రాప్తాడులో జరిగింది కదా సార్. అక్కడ ఒక ఏబిఎన్ జర్నలిస్ట్ పైన వైసీపీ నేతలు దాడి చేసిన వీడియో కూడా వైరల్ అవ్వడం చూస్తాం. మరి దానిపైన మీ ఒపీనియన్? ఇప్పుడు ఒపీనియన్ ఏంటమ్మా, దాడి ప్రెస్ మీద దాడి చేయటం ఖచ్చితంగా ఖండించదగిందే.
కానీ ఏబిఎన్ వాళ్ళు విపరీత ప్రవర్తనలు కూడా ఉంటాయి కదా. మేము ప్రెస్ కనుక ఏమైనా చేస్తాం, ఏమైనా మాట్లాడతాం, ఏమైనా తీస్తామంటే కాదు కదా. ఏబిఎన్ కొంచెం ఆ ధోరణిలో నడుస్తుంది. పర్టికులర్గా వైఎస్ఆర్సీపీ అంటే ఏబిఎన్ చంద్రబాబు ప్రోద్బలం, చంద్రబాబు వెనకాల ఉంటాడు కదా, చంద్రబాబుకి గొంతు కనుక అది చంద్రబాబు ఇంక ఓవర్ యాక్షన్ చేస్తారు. ఇప్పుడు మీరు ఓవర్ యాక్షన్ చేస్తే కూడా చూస్తూ ఊరుకోవాల్సిన అవసరం ఎవరికి లేదు. ఓవర్ యాక్షన్ జరిగింది అక్కడ. ఓవర్ యాక్షన్ జరిగిన మరి కార్యకర్తలని నాయకులు అయితే కంట్రోల్ చేస్తారు. నువ్వు ఎంత ఓవర్ యాక్షన్ చేసినా నాయకులు అయితే కాస్త సమయం పాటిస్తారు. కార్యకర్తలను అది చెప్పలే కదా, ఆ స్పర్ ఆఫ్ మూమెంట్లో వచ్చే ఎమోషన్ వాళ్ళు చేశారు. దానికి ఏం చేయగలం?